ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే జనసేన అధినేతగా సినీ ఇండస్ట్రీ నుంచి బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ముందుండి కూటమిని నడిపించారన్న విషయం తెలిసిందే. అయితే జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేసి 164 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇదో చరిత్ర అని చెప్పుకోవాలి. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఇంత అరుదైన రికార్డును సాధించడం అనేది ఆషామాషా వ్యవహారం కాదు. ప్రత్యేకించి జనసేన 21 స్థానాలు కైవసం చేసుకోవడం, 2 ఎంపీ స్థానాలని గెలవడం అనేది అధికార పక్షం వైఎస్ఆర్సీపీని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా బీజేపీ పార్టీ కూడా 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు గెలవడం అనేది బీజేపీ నాయకులు కూడా ఊహించని విషయం. 151 సీట్లతో ఉన్న వైసీపీని కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇక కూటమి ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు అనగా బుధవారం జూన్ 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే సమయంలో కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది. సీఎంఓ అఫీషియల్ నుంచి 9:30 అనగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయం మాత్రం 12:30 అని నిర్ధారించవచ్చు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందా లేదా అనే దానిపై సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆహ్వానం అందితే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఓవైపు టీడీపీ తరపున ఎన్టీఆర్కు ఆహ్వానం అందినా ఆయన వచ్చే అవకాశాలు లేవన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. టీడీపీకి అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యవహారాన్ని కూడా అదే విధంగా తీసుకునేదానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్, భువనేశ్వరిపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన కామెంట్స్ దేనికి పెద్దగా స్పందించని జూనియర్ దీనికి మాత్రం స్పందిస్తారా అనేది వేచి చూడాలి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అలాంటి సమయంలో స్పందించని ఎన్టీఆర్ ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే కూటమి విజయం సాధించిన తర్వాత కూటమి నేతలకు అభినందనలు తెలుపుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని స్పెషల్ పోస్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ పోస్టుపై చంద్రబాబు కూడా స్పందించారు. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.